ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్నవారు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమానికి అండగా ఉంటాం. పలు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు స్పష్టం. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టిన న్యాయవాదులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్. స్వర్గీయ తల్లాడి సత్తిపండును ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలపాలన్నదే నా లక్ష్యం. గ్రీన్ ఫౌండేషన్ ఫౌండర్ గీతా నారాయణ వెల్లడి. జంగారెడ్డిగూడెం ఎంపీపీ కొదమ జ్యోతి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహణ. పలు అంశాలపై చర్చించిన సభ్యులు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేసిన ఉద్యమానికి తాము అండగా ఉంటామని పలు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు చేసిన సమ్మెకు మద్దతుగా మంగళవారం జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద పలు రాజకీయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పి శ్రీనివాస్, ఏఐయుసి నాయకులు కె బుచ్చిరాజు, సిపిఎం నాయకులు చల్లారి మాణిక్యాలరావు, జనసేన నాయకులు ఆకుల రాకేష్లు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వంలో ఒక భాగమైన అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తారని, వారికి తామంతా అండగా ఉంటామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేస్తున్నటువంటి సమ్మెను పరిష్కరించమని, వాళ్ళ డిమాండ్లను పరిష్కరించమని అన్ని రాజకీయ పార్టీల తరపున, ప్రజా సంఘాల తరపున ఇవాళ ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాం. ఇవాళ అంగన్వాడీ కార్మికులు వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లు గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను, వాగ్దానాలనే ఇవాళ అమలు పరచమని అంటున్నారు తప్పితే కొత్తగా ఏవి కూడా వాళ్ళు కోరట్లేదు. వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించి వాళ్ళను సమ్మె విరమించే వరకు ఇవాళ రాజకీయ పార్టీలుగా, ప్రజా సంఘాలుగా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఐక్య కారణ సమితి అన్ని పార్టీలు కలిసి జేఏసీగా ఏర్పడి ఈ రోజు జంగారెడ్డిగూడెం ఆర్డీ ఆఫీస్ ముందు మేము ధర్నా నిర్వహించామంటే ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 1,08,000 పైసలుగా అంగన్వాడీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. 40 లక్షల మంది తల్లిదండ్రులకు పోషకాలు అందిస్తున్నారు. వీళ్ళు అడిగే డిమాండ్లు న్యాయమైన సరుకులు, నాణ్యంగా ఉండాలి. వాళ్ళకి ఇచ్చేటువంటి సరుకులు నాణ్యంగా ఉండాలి. పిల్లలు కూడా శుభ్రంగా తింటారనే ఉద్దేశంతో న్యాయమైన కోరికలు అడుగుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తామని వాగ్దానం చేసింది ముఖ్యమంత్రి గారు. ఆ మాటను మేము ఈ రోజున అఖిలపక్షంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు 8వ రోజుగా ఈ అంగన్వాడీ ధర్నా జరుగుతూ ఉంది. అలాగే ప్రతి కేంద్రంకి వెళ్ళి భయపెడుతున్నారు, ప్రజలు కూడా అడ్డం తిరుగుతున్నారు. దీన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని వారికి ఇస్తానన్నవన్నీ ఇస్తే బాగుంటుంది అనేసి, అలాగే ఈరోజు అన్ని పార్టీలు కలిపి మహాధర్నా జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సానుభూతి తెలియజేయాలని, రాబోయే రోజుల్లో ఈ సమ్మె సక్సెస్ అయ్యేంత వరకు కూడా సహకరించాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజు మన ముఖ్యమంత్రి ఏదైతే వాగ్దానం చేశాడో అవి అంగన్వాడీ హెల్పర్స్ కి అవి నెరవేర్చకుండా ఈ కార్యక్రమాలు చేయడం చాలా అన్యాయం. వీళ్ళ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలని జనసేన పార్టీ జంగారెడ్డిగూడెం మండలం తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని పలువురు న్యాయవాదులు డిమాండ్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని జంగారెడ్డిగూడెం కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం రీలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని జనసేన నాయకులు సందర్శించి వారి మద్దతును తెలిపారు. ఈ దీక్షలను ఉద్దేశించి న్యాయవాదులు లక్ష్మణ్ రావు, పి వెంకటకృష్ణారెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లిందన్నారు. అంతేకాకుండా సివిల్ కోర్టులు కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే ఈ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తల్లాడి అశోక్ కుమార్, కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, మానికల సూరిబాబు, టిఎస్ఎన్ మూర్తి, ఎన్విబిఎల్ చౌదరి ఆచారి, ముల్లపూడి శ్రీనివాసరావు, జీవీవీఆర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క భూ హక్కులను కంప్లీట్ రెవెన్యూ అధికారుల చేతిలో పెట్టి ఏ చట్టాలకి సంబంధం లేకుండా కేవలం ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనే ఒక చిన్న సాకుతోటి అన్ని చట్టాలని పక్కన పెట్టి రెవెన్యూ అధికారులు వాళ్ళ నోటింగ్ ని బట్టి భూ హక్కులు నిర్ధారించడం చేయడం అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ప్రజలు భూ హక్కులను కోల్పోవడమే కాకుండా రక్షణలో కూడా లేకుండా అనేక అవినీతి అక్రమాలకి పాల్పడే విధంగా తావిచ్చే విధంగా ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఈ ప్రజా వ్యతిరేక భూ హక్కుల చట్టం గురించి మేము ఆందోళన గత 10 రోజుల నుంచి చేస్తున్నాము. ఇప్పటి వరకు ప్రభుత్వ వైఖరి ఏమీ కూడా ఇంతవరకు ఏమి మారలేదు. దీనివల్ల సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. కోర్టులో కేసులు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ ఏమి జరగదు. ఇక్కడ తర్వాత ట్రిబ్యునల్ పెడతానికి అక్కడికి వెళ్ళాలంటే ఈ రైతులు కానీ ఎవరైనా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే తీసివేసి రద్దుపరచాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ రోజు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నందుకు వారందరికీ జనసేన పార్టీ తరఫున మా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రెవెన్యూ అధికారులకి అధికారాన్ని దారదత్తం చేయాలని చట్టం తెచ్చారో ఆ చట్టం రైతులందరూ కూడా నష్టమని చెప్పి న్యాయవాదులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లని రైతులు కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అటు రైతులకి, ప్రజలకి, న్యాయవాదులకి అందరికీ నష్టం. న్యాయవాదులు చేసే సమ్మెకు మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతుని వారికి తెలియజేస్తూ ఎప్పుడు వారికి అండదండలుగా ఉంటామని కూడా తెలియజేస్తాం. తన తండ్రి స్వర్గీయ తల్లాడి సత్తిపండును ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలపాలన్నదే తన లక్ష్యమని గ్రీన్ ఫౌండేషన్ ఫౌండర్ గీతా నారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తల్లాడి సత్తిపండు 3వ వర్ధంతిని పురస్కరించుకుని గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గౌడ సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి సోంబాబు, టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, పట్టణ ప్రముఖులు ఎంఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సత్తిపండు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గీతా నారాయణ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో తాను ప్రజాసేవ పట్ల ఆకర్షితురాలయ్యానని అన్నారు. రాజకీయ పార్టీలకు, కుల మతాలకు అతీతంగా తన తండ్రి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా తీసుకున్నారన్నారు. జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తల్లాడి సత్తిపండు 3వ వర్ధంతిని పురస్కరించుకుని గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గౌడ సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి సోంబాబు, టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, పట్టణ ప్రముఖులు ఎంఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సత్తిపండు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గీతా నారాయణ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో తాను ప్రజాసేవ పట్ల ఆకర్షితురాలయ్యాను అన్నారు. రాజకీయ పార్టీలకు, కుల మతాలకు అతీతంగా తన తండ్రి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలనే లక్ష్యంగా తీసుకున్నానన్నారు. తాను చేస్తున్న కార్యక్రమాలకు పట్టణ ప్రముఖుల అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నాన్నగారి కార్యక్రమాన్ని పేదవాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, హెల్త్ అండ్ ఫైనాన్షియల్ సోర్స్ ఏర్పాటు చేయడం కోసం ప్రతి మహిళకు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా మెయిన్. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ కూడా ఈ 3 years లో నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి స్కూల్స్ సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ కి 9,000, సెకండ్ ప్రైజ్ కి 6,000, థర్డ్ ప్రైజ్ 3,000, అలాగే బాయ్స్ గర్ల్స్ కి ఇద్దరికి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్ మనం సోయింగ్ మిషన్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో పేదవాళ్ళకి, మనం ఇందులో కొన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, కొంతమందికి నేను ఇవ్వలేకపోయాను. డెఫినెట్ గా సెకండ్ టర్మ్ లో డెఫినెట్ గా వాళ్ళు కూడా చూస్ చేసుకుని డెఫినెట్ గా ఇస్తాను. నాన్నగారి ఆలోచన ముందుకు తీసుకెళ్ళాలి, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి, అదొక్కటే సంకల్పం నాకు. ఆయన నేను చిరంజీవిగా ఉంచుకోవాలి. ఆ తప్పటికి నిజంగా మన వాళ్ళందరూ కూడా ఏ రోజు ఏ కార్యక్రమానికి ఆహ్వానించిన ఏ ఒక్కరు కూడా మాకు కుదరదు అని చెప్పలేదు. నా కోసం కాదు, నాన్నగారి మీద అభిమానం నాకు తెలుసు. ఈ రోజు ఈ కార్యక్రమం మీద సక్సెస్ అవుతుందంటే డిపెండ్ కంప్లీట్ గా బికాస్ ఆఫ్ మన ఈ పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే మీ అందరూ మూలంగానే ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అవుతుంది.
ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఎంపీపీ కొదమ జ్యోతి తెలిపారు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ కొదమ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అంతేకాకుండా పలు తీర్మానాలు కూడా చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ, ఎంపీడీఓ విజయప్రసాద్, తహసీల్దార్ శ్రీవా జోజీ తదితరులు పాల్గొన్నారు. రెడ్డిగూడెం మండలం సర్వసభ సమావేశంలోని వివిధ అధికారులు సమీక్ష జరిగింది. ఈ అధికారులు, ఎంపీటీసీలు అందరూ కూడా, సర్పంచులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా ఈ అనేకమైనటువంటి సమస్యను తెలుసుకుని అధికారులపై ప్రజాప్రతినిధులు సమస్యలు కనుక్కుని ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటున్నారు. అందరూ కూడా బాగానే చెప్తున్నారు, బాగానే జరుగుతుంది. మండల పరిషత్ కార్యాలయంలో జంగారెడ్డి మండలం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఎంపీపీ వహించారు. అదేవిధంగా ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కార్యక్రమానికి అందరూ అధికారులు అటెండ్ అయ్యారు. ఎంపీడీసీ, సర్పంచులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. మండలంలో ఉన్న సమస్యలను చక్కగా హెల్దీ అట్మాస్ఫియర్లో చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా మండలంలో ఇప్పటి వరకు ఒక 1 crore మండలం యాక్షన్ ప్లాన్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ నుంచి కూడా 1 కోటి రూపాయలు 70 లక్షలు చేసేయడం జరిగింది. ఇంకో 30 లక్షల వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంది. అది కాక ఎన్ఆర్జీఎస్ నుంచి 60 lakhs వర్క్స్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఉన్నాయి. సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ అని త్వరితగతిన ఆల్రెడీ ఇంచుమించుగా మేము 10 సచివాలయాలు ప్రారంభించాం. ఒక 10-12 వరకు ఆర్బీకేలు ప్రారంభించడం జరిగింది. వెల్నెస్ సెంటర్స్ ఆల్రెడీ ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ కూడా రన్ అవుతుంది మండలంలో. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మండలం త్వరితగతిన అభివృద్ధి చెందిందని తెలియజేస్తాం. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన దీక్ష శిబిరాన్ని మంగళవారం కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. దీక్షాదారులకు వారి మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తాము మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రగల్లపాటి కాశీ, వీరవల్లి సోమేశ్వరరావు, బొరుసు ప్రసాద్, హీరా హకీం, పిండి రాము, జహీర్, మంగరాజు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం తీసుకోకుండా ముఖ్యంగా ప్రభుత్వంలో భాగమైన ఈ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వమే వీరిపైన దాడి చేయడం, ప్రభుత్వమే వీరి యొక్క పాఠశాలల్లో తాళాలు బద్దలగొట్టడం, ప్రభుత్వమే వీళ్ళందరినీ భయాందోళనకు గురి చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఒక హక్కు ఉంది. వారి హక్కుల ప్రకారం మాట్లాడే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది. కానీ వీరి హక్కులను కాలరాసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈ దేశంలో పౌరులు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో వాళ్ళకి హాని జరిగినా, వారికి ఏదైనా నష్టం జరిగినా, లేదా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన సౌకర్యాల విషయంలో ఎప్పుడైనా కానీ వీళ్ళు మాట్లాడచ్చు. కానీ అదే ప్రభుత్వం మీరు విధుల్లోకి వెళ్ళకపోతే మీ అంగన్వాడీ స్కూల్ ఏదైతే ఉండే వాటి తాళాలు బదులు కొట్టి మేమే దౌర్జన్యంగా వాటిని నడుపుతాం అనేది సరైన నిర్ణయం కాదు. కనుక ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ వీరి న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మద్దతు తెలియజేస్తూ వారిలో మేము కూడా ఉద్యమంలో భాగం అవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేసిన ఘటన జంగారెడ్డిగూడెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన చందమాల మంగాదేవికి స్థానిక యూనియన్ బ్యాంక్ లో ఖాతా ఉంది. ఈ నెల 14న తన ఏటీఎం కార్డును భర్త అరుణ్ కుమార్ కు ఇచ్చి నగదు తీసుకురమ్మన్నానన్నారు. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్డులో ఉన్న ఓ ఏటీఎం కు వెళ్లి నగదు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడ ఉన్న ఓ అపరిచిత వ్యక్తిని సాయం కోరగా అతను ఏటీఎం నుంచి 5,000 రూపాయలు తీసి ఇచ్చాడు. తర్వాత వేరే ఏటీఎం కార్డు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి దఫాలుగా 1,86,000 రూపాయలు బాధితురాలి ఖాతా నుంచి మాయమయ్యాయి. ఈ విషయం తెలియని బాధిత కుటుంబం నగదు తీసుకునేందుకు సంబంధిత బ్యాంకుకు వెళ్ళింది. ఏటీఎం కార్డు మారిందని, ఖాతాలో సొమ్ము మాయమైనట్లు గుర్తించడంతో అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాది లక్కవరం అండి. నా పేరు చందమాల అరుణ్ కుమార్.
అయితే నేను హౌసింగ్ లోన్ తీసుకున్నాను ఎవరికి డబ్బులు కట్టాలని. అయితే ఒకటి నేను 14వ తారీఖున గురువారం రోజున 11:30కి SBI బ్యాంక్ వెళ్ళాను. ఆ బ్యాంకు ATM తీసుకున్నాను. అక్కడ నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఇంగ్లీషు రాక వేరే ఆయన వచ్చాడు. వచ్చి ఇందులో వస్తాయండి ATM దాంట్లో వస్తాయని తీసి ATM అందులో పెట్టి నేను లోపల 5,000 రూపాయలు తీసుకున్నానండి. తీసుకునేటికి 5,000 రూపాయలు లెక్క పెట్టుకునేటికి అతను ATM కార్డు తీసేసి ఇదిగోని మీకు ATM కార్డు ఇచ్చాడండి. ఇస్తే నా దగ్గర కూడా జోబు పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపోయాను. ₹1,00,000 అయిపోయింది. నేను శుక్రవారం దాన్ని పట్టించుకోలేదు. నాకు మెసేజ్లు వస్తున్నాయండి. వస్తుంటే నాకు ఇంగ్లీష్ తక్కువ కాదు, ఇంగ్లీష్ రాదని అసలు. సరే నేను రావట్లేదు ఏంటని ఏంటి అంటుందని నేను శనివారం రోజున ATMకి వెళ్ళి నేను అది పెట్టానండి. కార్డు పెడితే బ్లాక్ అంటుంది. ఆదివారం ఇంటికి బ్యాంక్కి వెళ్దామని చెప్పేసి సోమవారం మేము మా మిస్సెస్ నేను బ్యాంక్కి వెళ్ళాను. లక్కవరం నేను యూనియన్ బ్యాంక్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ మీ కార్డు మీది కాదు, ఇది వేరే కార్డు, వేరే పేరు మీద ఉంది, మీ కార్డు ఆల్రెడీ వాడేస్తున్నాడు అతను అని నాకు వాళ్ళకు చెప్పారండి. చెప్తే వాళ్ళ బ్యాంక్ మేనేజర్లు కూడా మాకు సహకరించి అర్జెంటుగా మీరు దీన్ని స్టేట్మెంట్ ఇస్తున్నామంటే స్టేట్మెంట్ ఇచ్చి జంగారెడ్డి SI గారి దగ్గర పంపించారు. వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు, బాగానే అయ్యారు. CC కెమెరా ఆన్ చేసి చేస్తామన్నారండి. అమౌంట్ వచ్చేసి 1,86,000 తీసేసాడండి. ఇప్పుడైతేనే డేట్లు మొత్తం ఉన్నాయండి. మొత్తం స్టేట్మెంట్ మా దగ్గర ఉందండి. ఒకసారి 10, ఒకసారి 30, ఒకసారి 40, ఒకసారి 35 అలా తీసేసాడు మొత్తం అంతా. నేను తీరా చూసుకుంటే మా అకౌంట్లో డబ్బులు లేవండి. మొత్తం నిల్ చేసేసాడు. మొత్తం ఇంకేమీ లేదండి అసలు. మేము లబ్బు ఇవ్వమని వస్తుంటే మేము పోలీసు వారిని మమ్మల్ని సహకరించి మమ్మల్ని మా పేదరికం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 37వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గానామృతంను కన్నుల పండుగగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ఆలయంలో ఈ నెల 24వ తేదీ వరకు వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రోజుకొక విశిష్ట కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తమాస విజ్ఞప్తి. భక్తమాసయ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 37వ వార్షిక కళ్యాణ మహోత్సవాల భాగంగా ఈరోజు అంటే మంగళవారం నాడు ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద లక్కవరం భజన మండలి వారి చేత శ్రీ శ్రీనివాస కళ్యాణం అనేటువంటి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ సందర్భంగా భక్తమాసులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా లక్కవరం భజన మండలికి కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రేపు సాయంకాలం భజన కార్యక్రమం అండి. రేపు సాయంత్రం గుండా మురళి గారు, వానపల్లి జగదీష్ గారి చేత వారి యొక్క భజన మండలి చేత భక్తి భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గురువారం సాయంత్రం చిలుకూరు సుబ్బయాచార్య గారి చేత స్వామివారికి భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందండి. అదేవిధంగా ఈరోజు మంగళవారాన్ని పురస్కరించుకొని మన ఆలయం వద్ద కుజదోషానికి సంబంధించినటువంటి కుజశాంతి పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందండి. అదేవిధంగా మన ఆలయం వద్ద ప్రతి మంగళవారం ప్రతి శనివారం కూడా కాళహస్తి వరకు వెళ్ళలేని భక్తజనుల కోసం రాహుకేతు పూజ అనే కార్యక్రమాలు కూడా మన గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ప్రతి మంగళవారం కూడా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా స్వామివారికి నిద్రోపాభిషేకం చేయడం అనేది కూడా జరుగుతుందండి. అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం RDO కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన దీక్షా శిబిరాన్ని మంగళవారం జనసేన నాయకులు సందర్శించారు. దీక్షాదారులకు వారి మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా మేకా ఈశ్వరయ్య తమ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తాము సంఘీభావం తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, నాయకులు చింతల నాని, మల్లిపూడి రవి తదితరులు పాల్గొన్నారు. గత 8 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరవధిక సమ్మె చేయటం జరుగుతా ఉన్నది. ఈ నిరవధిక సమ్మెకి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. అలాగే రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా పూర్తి మద్దతు అంగన్వాడీలకి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో అంగన్వాడీలు
చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలియజేసే దాంట్లో భాగంగా ఈ రోజు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ ధర్నాని ప్రభుత్వానికి తెలియజేయాలని, ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సానుభూతితో, సానుకూల దృక్పథంతో అంగన్వాడీల సమస్యలని అర్థం చేసుకొని వారి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే రానున్న కాలంలో ఈ ప్రభుత్వానికి ఈ అంగన్వాడీ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు, సామాన్య ప్రజానీకం తగిన శాస్తి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి నిరవధిక సమ్మె విజయవంతం కావాలని చెప్పి జనసేన పార్టీ తరఫున, చింతలపూడి నియోజకవర్గం తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారి ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పలు విశిష్ట పూజలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు నిబంధనలు పాటిస్తూ భక్తులను స్వామివారి దర్శనంకు అనుమతించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆలయంలో సువచ్చల హనుమంత్ కళ్యాణంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకల కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే.
4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు అంశాలపై ఎస్పీతో కలిసి కలెక్టర్ చర్చించారు. ఈ క్రమంలోనే పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సమయం ఆసనమవుతుందని, కావున సిబ్బంది మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎంజేవి భాస్కర్ రావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఆదా మిగులు విద్యుత్ పెరగడానికి సహకరిస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదాకు సహకరించాలని విద్యుత్ శాఖ బేముడోలు ఏఈ రామస్వామి కోరారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా బేముడోలు ఏడీఏ కార్యాలయ పరిధిలో ఈ నెల 14 నుండి విద్యుత్ ఆదాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విద్యుత్ పొదుపు పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు బేముడోలులో బుర్రకథ కళాకారులచే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ పొదుపు చర్యలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మంత్రివర్యులు, మనకు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే మనకు బేముడోలు సబ్ డివిజన్ డిఈ గారు, ఏఈ గారు, వారి సిబ్బంది నేతృత్వంలో మన బేముడోలు ప్రజలకు తెలియజేసేది ఏంటంటే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు సంబంధించి ఈ రోజు మన బేముడోలు సబ్ డివిజన్ పరిధిలో బేముడోలు సెక్షన్ లో మా ఎస్సీ గారు సల్మాన్ రాజు గారు, అలాగే డిఈ గారు నటరాజన్ గారు, ఏడీ గారు గోపాలకృష్ణ గారు ఆదేశానుసారం ఈ రోజు మన బేముడోలు జంక్షన్ లో మన వేలూరు బుర్రకథ కళాకారులచే బుర్రకథ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దశలవారీగా అంటే ఈ పొదుపు వారోత్సవాలకు సంబంధించి ఈ వారం 14 నుంచి 20 వరకు కూడా ఈ పొదుపు వారోత్సవాలు జరుగుతున్నాయి. భావితరాల వారికి మనం ఏదైనా సరే ఈ రోజు 1 యూనిట్ కానీ మనం పొదుపు చేయగలిగితే 2 యూనిట్లు మనం జనరేట్ చేయగలుగుతాము. అదే మన భావితరాల వారికి కూడా మనం మంచి స్ఫూర్తిదాయకంగా వాళ్ళ ఫ్యూచర్లో మంచి అవసరం మంచి ఉపయోగపడేటట్లుగా మనం చేయగలుగుతాము. ప్రభుత్వం ప్రవేశపెట్టే కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల విజయవంతం అవుతున్నాయని చింతలపూడి మండల కన్వీనర్ శ్రీనివాసరావు తెలిపారు. చింతలపూడి మండలంలో నిర్వహించిన పల్లెకు పోదాం కార్యక్రమం ముగింపు మండలంలోని వెంకటాద్రిగూడెంలో జరిగింది. ఈ సందర్భంగా కన్వీనర్ శ్రీనివాసరావును పిఓపిఆర్డి విక్టర్ బాబులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన యుఓపిఆర్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా లేదు. ఈ యొక్క సచివాలయాలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా జరిపించారు. వారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ బేముడోలు కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం కోర్టు ఆవరణలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. రీలే దీక్షల్లో పాల్గొన్న అడ్వకేట్ నాయకులు మాట్లాడుతూ స్థిరాస్తుల విషయంలో వివాదాలు ఏర్పడినప్పుడు వాటిని సివిల్ కోర్టు పరిధి నుంచి తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసే జిల్లా స్థాయి ట్రిబ్యునల్ కు అధికారం ఇవ్వడమే భూ హక్కుల చట్టం ముఖ్య ఉద్దేశం అన్నారు. దీనివల్ల
చిన్న సన్నకారు రైతులు, దళిత, బడుగు, బలహీన వర్గాలు నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో వేముడోలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాళీ నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ బోడిగడ్ల రాంబాబు, అడ్వకేట్లు ఎస్ గోపాలకృష్ణ, ఓగిరాల ప్రసాద్, పంట్ల శ్రీనివాసరావు, జక్కుల వెంకటేశ్వరరావు, అల్లాడ గంగాధర్రావు, టి రాణి, ఎల్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే ఏపీ 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 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే. కాబట్టి న్యాయవాదులు ప్రజల పక్షాన చేస్తున్నాం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే. ఈ చట్టాలని ఇమీడియట్ గా రద్దు చేయమని ప్రజల నుంచి అన్ని వర్గాల నుంచి ఆందోళనలు బయటకు వస్తున్నాయి. అందువల్ల ఈ చట్టాన్ని వ్యతిరేకించి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అలాగే మా స్టేట్లో ఉన్న న్యాయవాదులందరూ మిత్రులందరూ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళకి సంఘీభావంగా ఈ రోజు వేముడోలు బార్ అసోసియేషన్ నుంచి మేము మద్దతు తెలుపుతున్నాం. అంగన్వాడీ సెంటర్ల తాళాలు బలవంతంగా పగలగొట్టడం దారుణమని కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్సంపల్లి సుందర్రావు తెలిపారు. చింతలపూడి పట్టణంలో జరుగుతున్న అంగన్వాడీ నిరసన ప్రదర్శన శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. 5 రోజుల నుంచి రోడ్డుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. వాళ్ళు రోడ్డుకు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఉంది. ఒక న్యాయవాదిగా కూడా నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీకేం భయం లేదు. మీ రూముల్లో మీ యొక్క ఆఫీసులో ఎవరైతే తాళాలు ఎక్కడెక్కడైతే పగలగొట్టారో, ఎవరు పగలగొట్టారో చెప్పండి, వాళ్ళ మీద మనం కేసు ఫైల్ చేద్దాం. ఎందుకంటే ఆ రైట్ మనకు ఉంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా రీడీమ్ ఇండియా మినిస్ట్రీస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. రీడీమ్ సంస్థ ఫౌండర్ డాక్టర్ మనోహర్ జేమ్స్ ఆర్థిక సహాయంతో పాస్టర్ జోసఫ్ చిక్కాల ద్వారా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో 500 రగ్గులను పంపిణీ చేస్తున్నారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, మున్సిపల్ కౌన్సిలర్ ఎల్వీఆర్ నాయకులు గూడపాటి రాధాకృష్ణలు పాల్గొని రీడీమ్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. అదేవిధంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాబోలు రవి, కాపుదాస్ జోసఫ్, సాబోలు ఎబెనెజర్, మేడంకి సులోచన రాణి, సాబోలు విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. తరపున మన పార్టీ తరపున అందరి తరపున కూడా ఆయనకి మరి కృతజ్ఞతలు చెప్తున్నాం. క్రిస్మస్ కృతజ్ఞతలు ఫస్ట్ మొట్టమొదటిగా మరి డాక్టర్ మనోహర్ జోషి గారు గత 4-3 సంవత్సరాల నుంచి మనకి మన చర్చి పరిధిలో కానీ, మన రావుడిగొండ పరిధిలో కానీ, మన చుట్టుపక్కల గ్రామాలు ఏలూరు కానీ అనేక సేవా కార్యక్రమాలు ఆయన అమెరికాలో ఉండి మన సొంత జిల్లా అయినందున మన పేద ప్రజలకి ఆయన సంపాదించిన కొద్దిలో కొద్దిగా మరి పేద ప్రజల సహాయ చేయటంలో ఆయన ముందడిగేసి ఉన్నారు. డాంగే నగర్ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. పట్టణంలోని సుబ్బంపేట ఎంపీపీ పాఠశాలల గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని దాతల సహకారంతో నూతన దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా డాంగే నగర్ అంబేద్కర్ యోజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అమృతాల రంగా మాట్లాడుతూ సంఘ గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు విజ్ఞప్తి మేరకు పాస్టర్ ఎన్ మోజేష్, పాస్టర్ జయకుమార్ బాబుల ఆర్థిక సహకారంతో నూతన దుస్తులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాంగే నగర్ అంబేద్కర్ యోజన సంఘ కార్యదర్శి పఠాన్ బాజీ, ఇబ్బంది శ్రీను, ఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమానికి అండగా ఉంటాం, పలు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు స్పష్టం. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టిన న్యాయవాదులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్. స్వర్గీయ తల్లాడి సత్తిపండును ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలపాలన్నదే నా లక్ష్యం. గ్రీన్ ఫౌండేషన్ ఫౌండర్ గీతా నారాయణ వెల్లడి.
జంగారెడ్డిగూడెం ఎంపీపీ కొదమ జ్యోతి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహణ, పలు అంశాలపై చర్చించిన సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.